నఖదీదిథి అంటే ఏంటంటే, మనం చేసే మంచి పని గాని, అది ఎప్పుడు గూడా ఏదో నామమాత్రంగా మమ అన్నట్టుగా చెయ్యొద్దు. అది చెప్తున్నారు. అదియే నీవుగా చెయ్యి మంచి. మంచియే నేను. మంచి అనేది నాలో నుంచే పుడుతోంది. అందుకే నేను మంచినే చేస్తాను అన్నట్టుగా జీవితం గడపాలి. పక్కవాడు రూ. 5 దానం చేశాడని నేను కూడా రూ. 5 దానం చేయటం అనేది గాదు. ఆ దానం అనేది నీలో కలగాలి. అదే నువ్వు కావాలి. నీ హృదయం ద్రవించి నువ్వు దానం చేయటం. అది. నకదీదిది. ఈ సత్వగుణాలతో ప్రధానమైనవన్నీ ఈ అవతారాలన్నీ సత్వగుణ ప్రధానమైనవే గదా! దశావతారాలు. అవునా? ఒక నరసింహ అవతారం కొన్ని అవతారాలు రజోగుణ ప్రధానంగా ఉంటాయి. కొన్ని అవతారాలు సత్వగుణ ప్రధానంగా ఉంటాయి. కొన్ని అవతారాలు మళ్ళీ తమోగుణ ప్రధానంగా ఉంటాయి. అవునా? ఆ! అవతారాలు చూడండి మరి 10 అవతారాలు విష్ణుమూర్తి. అలా అన్నమాట. 3 × 3 9 సరిపోయింది. హ్మ్. ఈ తొమ్మిదవదేగా అమ్మవారు. మళ్ళీ 10 దశ అందులో మళ్ళీ అమ్మవారు 9 నవావరణాల తర్వాత మళ్ళీ బిందువులో వెళ్లి కూర్చోవటం. అదనమాట. మహాత్రిపుర సుందరి అంటే అది ఆజ్ఞా చక్రము, హృదయ చక్రము, రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. అయిపోయిందిగా మళ్ళీ పైకి వెళ్లి నువ్వు నీ సింహాసనంలో నువ్వు వెళ్లి కూర్చున్నావు. నువ్వు కూడా అంతే యోగా జీవితం చేసి, ధ్యాన జీవితం చేసి, అలా అని చెప్పి లోకంలో నువ్వు అనుభవించకూడదనేది ఏం లేదు. ఎందుకంటే నువ్వు ఏదైతే అనుభవించాలని అనుకుంటున్నావో వస్తువు గాని, మనుషులు గాని వీళ్ళందరూ కూడా అశాశ్వతంలో ఒక భాగము. సో, అది శాశ్వతం అనుకుని నువ్వు అనుభవించకు. ఇది అశాశ్వతం అనుకుని నేను కూడా ఆనందం పొందేది అశాశ్వతమే అనుకుని జీవించటం. అమ్మా! అది మనం తెలుసుకోవాల్సిన రహస్యం. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి అన్నప్పుడు ఇది. అందుకే నేను నశ్వరంలో లేను. ఈశ్వరంలో ఉంటూ నశ్వరంలో పుట్టాను. సో, నశ్వరంతో కూడుకున్నవన్నీ ఇవాళుండి రేపు పోయేవి. అందులో నా శరీరం నేను గూడా నశ్వరమే. నాలో ఉన్న అమ్మవారే ఈశ్వరము. అది పెట్టుకొని నువ్వు యొక్క ఈ సత్వగుణ, సత్వ, రజస్, తమో గుణాలు ఏవైతే ఉంటాయో, ఆ గుణాలను బట్టి, పరిస్థితులను బట్టి ఆ గుణంలో నీవు ఆ పనులు చెయ్యి. అర్థమైందా? అప్పుడు లోక కళ్యాణంగా ఉంటాయి నీ పనులు. కృష్ణుడు సుదర్శన చక్రం ప్రయోగించాడు అన్నాడంటే, అది తమోగుణం లక్షణం అయినా గూడా, అది లోక కళ్యాణంగా ఉంది గాబట్టి, తమో గుణంలో గూడా మంచే గనిపిస్తూ ఉంటుంది. అవునా? ఆ! సో, ఎందుకు కృష్ణుడు తనలో తాను మాయలో లేడు. ఆయనయే బ్రహ్మాణి. ఆయనయే బ్రహ్మ. ఆయనయే అమ్మవారు. ఏది తొలగించాలో గుణాలని తొలగించాడు ఆయన. సుదర్శన చక్రం ప్రయోగించి శిశుపాలుడి యొక్క శిరస్సు ఖండించాడు అంటే ఏంటి? అది రుద్రగంధి విభేదిని. వాడికి అటువంటి మోక్షాన్ని ఇచ్చాడు. వాడు ఎప్పుడైతే వాడు మూడో కన్ను తల శిరస్సు తెగి పడిందో ఆ! అది రుద్రగంధి విభేదన చేసింది. సుదర్శన చక్రము. అంటే సుప్రదమైన దర్శన చక్రము. అదే ఆజ్ఞా చక్రము. హృదయ చక్రం నుంచి ఆయన హృదయ చక్రాన్ని ప్రయోగించాడని. అంటే వాడిలో ఉన్న జీవాత్మని మూడో కన్ను దగ్గర తీసుకొచ్చి వాడికి మోక్ష ప్రాప్తి ఇచ్చాడు అని. విశుద్ధి చక్రం అంటే శిరస్సు. అహం ఈ శుద్ధి చేసి ఆత్మని బయటికి తీశాడు. అది. రుద్రగంధి విభేదిని. వాడికి జీవన్ముక్తిని ఇచ్చాడు అని, మోక్ష ప్రాప్తిని ఇచ్చాడు అని. అంతేగాని భారతాన్ని ఎంతసేపు సుదర్శన చక్రం అని, శిశుపాలుడు ఇలా తిట్టాడని సామాన్య సాహితీపరమైన అర్థాలు కాదమ్మా. ఇదంతా కూడా యోగా జీవితానికి అదే ఇప్పుడు నేను చెప్పానే నఖదీ విధి. శ్రీకృష్ణుడు చూడండి ఎంత చక్కగా ఆ గుణాలని ఎలా ఎలా ఉపయోగిస్తున్నాడో, ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో సత్వగుణంగా ఉంటాడు, రజోగుణంగా ఉంటాడు, తమో గుణంగా ఉంటాడు. ఏది చేసినా 10 మందికి మేలు ఎలా జరుగుతుందనేదే ఆయన అమ్మవారి యొక్క లక్షణం కాబట్టి, అమ్మవారు అరుణాం కరుణాతరంగితాక్షి. సూర్యుడు ఎండాకాలంలో 1 గంటకి ఎలా ఉంటాడు? నిన్ను ఎంత బాధ పెడతాడు. అవునా? చలికాలంలో ఎంత సుఖపెడతాడు. అవునా? అదే సూర్యుడు. ఇవే సత్వ, రజస్, తమో గుణాలంటే ప్రకృతిలో పంచభూతాల్లో చూడాలి అనుకున్నా ఇలా గూడా చూడొచ్చు. చలి గూడా అంతే గదా! ఎండాకాలంలో గాలేస్తే బావుండు బాబు అనుకుంటాం. అదే చలికాలంలో అబ్బబ్బబ్బా! ఈ చలితో చచ్చిపోతున్నాం బాబు అంటాం.
ప్రతి కాలాన్ని తిట్టుకుంటూ ఉంటాం. సత్వరజ స్తమో గుణాలు. కానీ జీవితం అనేది 3 గుణాల్లోనే నువ్వు గడపాలి. మరి ఎలా గడపాలి? సుఖవంతమైన జీవితాన్ని ఎలా గడపాలి అంటే ఈ నకది విధి. ఏమ్మా? అది బ్యూటీ. అది జీవితం. ఏమ్మా? అది చెప్తున్నాడు. సో, గుణాలని కాలానుగుణంగా, కాల దేశ చైతన్యాల ప్రకారంగా ఆ గుణాలను ఉపయోగించుకోవటం. అది. యోగం చేసే టైం ఉన్నప్పుడు యోగం చేయాలి. పని చేయాలి అన్నప్పుడు పని చేయాలి. పడుకోవాలి అన్నప్పుడు పడుకోవాలి. తినాలి అనుకున్నప్పుడు తినాలి. అలా ఒక పద్ధతిగా ఈ సృష్టియే ఒక క్రమ పద్ధతిగా నవావరణాలుగా సృష్టి అమ్మవారు ఇంత పెద్ద ముత్యాల ముగ్గు వేసింది. ఎంత ఓర్పు ఉండాలి? అవునా? ఎంత ఓర్పు సహనం ఉంటే ఇంత నవావరణాలు వచ్చాయి. సో, మనం అందులో జీవులుగా మనం పుట్టాము అన్నప్పుడు మనకి అవే లక్షణాలని కూడా మనం అలానే పెట్టుకోవాలి. జీవితం కూడా ఒక ముత్యాల ముగ్గుగా వేసుకోవాలి. జీవితం ఒక ముత్యాల ముగ్గులా ఉండాలి. అది. హ్మ్. అర్థమైపోయిందిగా? సింపుల్. ఇక దీన్ని ఊరికే పొడిగించడం ఎందుకమ్మా? ఇంకో గంట దాకా. ఇంకో నమంలోకి వెళ్దాం. సర్వ సృష్టి యందు ఆమె యొక్క ధీ ఉన్నది. నఖములు అంటే గోర్లు. గోర్లు 10 వాటి దితులు 10 ఆకాశంలో నవగ్రహాలు ముఖ్యం. అమ్మవారి యొక్క 10 గోర్లు మనకు కూడా 10 ఉన్నాయి కదా! ఎన్ని గోర్లు ఉన్నాయి? 10 గోర్లు ఉన్నాయి స్వామి. అమ్మవారికి 10 గోర్లు కూడా ఏమిటి? ఆకాశంలో కూడా ఈ తారలు, సూర్యుడు, చంద్రుడు ఎలా వెలుగుతున్నారు? అమ్మవారి యొక్క కిరణములు. ధీ నఖముల యొక్క కిరణములు, నఖముల యొక్క కాంతులతో సూర్యుడు వెలుగుతున్నాడు. నవగ్రహాలు వెలుగుతున్నాయి అని. అమ్మవారు గనక ఈ కిరణాలు గనక వెనక్కి తీసుకుంది అంటే సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, తారాకోటి లేదు. ఈ గ్రహాలన్నీ 9 గ్రహాలు, నవగ్రహాలు కూడా చీకటిమయం అయిపోతాయని సింపుల్ గా తాత్పర్యంగా చెప్పాలి. అంటే ఏంటంటే సర్వ సృష్టిని ఈ నఖముల నుండి వచ్చే కిరణములు వెలిగింపజేస్తున్నాయి సృష్టినంతా అని అర్థం. వాస్తవంలో కూడా అంతే కదా! ఇది ఇదేం అతిశయోక్తి కాదు కదమ్మా! మరి ఆవిడ భగవతి. ఆవిడ దలుచుకుంటే అలానే ఉంటుంది. మనం ఇంత చిన్న మేకప్ చేసుకుంటే ఆహా! ఎంత అందంగా ఉన్నావు అని మనం అనుకుంటుంటే, అమ్మవారు మరి యొక్క నఖముల నుండి ఈ సర్వ సృష్టి వెలిగించబడింది. అది. గ్రహాలు కూడా వెలుగుతున్నాయి. అమ్మవారి యొక్క కాంతుల్లో. అది. ఏమ్మా? వజ్రం ఎలా మెరుస్తోంది? అమ్మవారి యొక్క నఖముల నుండి వజ్రంలో ఆ కాంతులు వస్తున్నాయి. అంతేగాని అది ఒట్టి రాయియే. రాళ్ళమ్మా ఇవి. వజ్ర వైఢూర్యాలు అంటుంటారు కదా! ఎన్ని జిగేలుమంటూ మెరుపులతో ఎలా ఉంటాయి అవి? ఆ మెరుపులన్నీ అమ్మవారి యొక్క కిరణముల నుండి వచ్చినవి. అలానే జీవితంలో కూడా వారు ఎంత గొప్ప తేజోవంతుడండి, ఎంత తేజోవంతమైన జీవితాన్ని గడిపాడు అనేది కూడా ఒక కాంతియే. అజ్ఞానంలో లేదండి, జ్ఞాన మార్గంలో ఉన్నాడు, బుద్ధిమంతుడిగా జీవించాడండి అనటం కూడా ఒక తేజోవంతమైన జీవితం, బుద్ధిమంతమైన జీవితము అని. ఓకే. ఈ తేజం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మదైతే వచ్చింది నీకు. లేదు అంటే అస్తవ్యస్తంగా ఉంటావు మాయలో. అంటే తాడు బొంగరం లేదు అని. తాడు బొంగరం లేని జీవితం. గురుగారు, అమ్మా, పూల సువాసనలు కూడా అమ్మవారి కబరి బంధం నుంచే వచ్చాయంటారు కదా గురుగారు. దీనికి నిదర్శనంగా నకీరోపాఖ్యానం ఒక ఇది ఉంది గురుగారు. అవును నాన్న, వెరీ గుడ్ నాన్న, కరెక్టే. అమ్మవారి ఈ సువాసనలన్నీ కూడా అదే. ఇప్పుడు పంచభూతాల నుంచి కదా ఇవన్నీ వచ్చాయి. పంచభూతాలను కూడా వెలిగించే కిరణములు ఏంటి? ఇదే నఖముల నుండి వచ్చే కిరణములే అని. సో సహజంగా నువ్వు చెప్పేవే ఇప్పుడు. అది కూడా ఆ సువాసనలు కూడా అవే. ఆ కిరణముల ద్వారానే అంత మంచి మల్లె పూలు కానీ ఇట్లా కొన్ని మంచి మంచి పూలు ఎంత మంచి సువాసనగా ఉంటాయమ్మా. సో ఇవన్నీ కూడా ఈ యొక్క దీని సోర్స్, మెయిన్ సోర్స్, అన్నిటికీ మూలంగా ఉన్నది అమ్మవారి యొక్క నఖముల నుండి వచ్చే కిరణములు. సూర్యుడినే వెలిగించింది. సూర్యుడు ఈ పుష్పాలన్నిటిని వెలిగిస్తున్నాడు. అంటే అక్కడ తీసుకొని ఆయన మధ్యవర్తిత్వం చేస్తూ మనందరినీ బతికిస్తున్నాడని, ఆయన బతుకుతూ మన్ని బతికిస్తున్నాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడమ్మా? అవునా? ఎవడో జీతం ఇస్తే గాని పని చేస్తాం, జీతం ఇవ్వాలి కదా, ఇస్తే కదా ఇల్లు గడిచేది. అలానే అమ్మవారు ఇస్తేనే ఈయన వెలుగుతున్నాడు. ఆ వెలుగుని అందరికీ కూడా ఆయన ఏంటి మధ్యవర్తిత్వం చేస్తూ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడని.
అందుకే ఆదిత్య హృదయం చదువుకుంటారా వెదవల్లారా అంటుంటారు అందరు పెద్దవాళ్ళు. పొద్దున్నే ఏ పూజ చేసినా చేయకపోయినా సూర్య నమస్కారం చేసుకుని నీ పనులు చేసుకో అని అంటూ ఉంటారు. ఆయన నమస్కార ప్రియుడు కాబట్టి. ఏమ్మా? అది. అలానే ఆకాశంలో నవగ్రహాలు ముఖ్యం. ఇక సూర్యుని కంటే పైన ఉన్న ఆమె 10వది. సూర్యుడికి పైన ఉన్నది ఏమిటి? 10. సూర్యుడి చుట్టూ తిరిగేవి నవగ్రహాలు, సూర్యుడు. వీళ్ళందరినీ వెలిగించేది 10వ వస్తువు ఏది? అమ్మవారు నఖములు. నఖములలో కిరణములు. ఆ కిరణాలన్నీ కూడా కిందకి వచ్చినప్పుడు, స్థూలంలో వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ప్రాణం పోసుకుంటారు, జీవవంతం అవుతారు అని. ఆమె 10. 1+0 1. ఏమ్మా? ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఏమ్మా? మనకంటే పైన ఉన్నారు నాన్న. ఎప్పుడూ కూడా మాయలో ఉండకండి. మనకంటే పైన ఎవరూ లేరు అని ఎప్పుడు అనుకోకూడదు. ఏమ్మా? ఆ పైన కంటే ఇంకా పైన ఉన్నవారు ఇంకా ఉన్నారు చాలా మంది. అదే నవావరణ అంటే. ఓం భూ ఓం భువ ఓం సువ ఓం మహ ఓం జనలోకం. ఓం తపః తపోలోకం. ఉం? అలా బ్రహ్మలోకం వరకు, సత్యలోకం వరకు కూడా వీళ్ళంతా ఉన్నారు నాన్న. అదే గురుమండలము అంటారు. శ్రీ విద్యా రత్నమాల పుస్తకంలో చదవండి నాన్న. ఏ ఏ ఏ లోకాల్లో, ఏ ఆకాశాల్లో ఏ సృష్టి జరిగిందో ఇవందరూ ఆ లోకాలు ఎలా ఉంటాయి? అవన్నీ కాంతిమంతమైన లోకములు. అందుకే దేవతా లోకము అంటారు, దేవయానము అంటారు. కిందవన్నీ అధో ప్రయాణం అంతా కూడా అంధకార బంధురంగా ఉంటాయి కాబట్టి చీకటి లోకాలు అంటారు. అజ్ఞానము జ్ఞానము, పైనవన్నీ జ్ఞానము, కిందంతా ద్వైతము, పైనంతా అద్వైతము. అందుకే వెలుగుగా ఉంటారు దేవతలు. అర్థమైందా? బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? అవునా? అన్ని తెలిసినవాడు అన్ని నిండుకుండా తొణకదు అని. అలా అన్నమాట. అణిగి ఉంటారు. అది బుద్ధిమంతులు. యోగులు, ధ్యానులు, మహానుభావులు, హిమాలయాస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళందరూ ఏమీ తెలియనట్టుగా ఉంటారు. కానీ నిజంగా ఏమీ తెలియనినట్టుగా ఉన్నా కూడా అందులో నుంచే సృష్టి వచ్చిందనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు వాళ్ళు ఎందులో ఉన్నారో అందులోనే ఎక్కువ ఉంటారు. అంటే ఏమీ లేని దాంట్లోనే ఉంటారు. అదే కదా పరాశూన్యము, అదే కదా నిర్వికల్ప సమాధి. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఏమ్మా? సో ఆకాశంలో నవగ్రహములు ముఖ్యం. ఇక సూర్యుని కంటే పైన ఉన్నది ఆమె 10. అంటే ఈ 9ని వెలిగించేది, 9 దీపాలని వెలిగించేది అని. అంటే 14 లోకాలని ఆమె కాంతి మీద ఆధారపడి ఉన్నాయి అని. ఆ కాంతి లేదు అంటే ఈ లోకములు లేవు అని. ఏమ్మా? నకదీదిది అంటే నవగ్రహములు, ఆ పైన వాటికి వెలుగునిచ్చే తల్లి. ఆ పైన నవగ్రహములు, అలానే ఆ పైన ఉన్న వాటికి కూడా వెలుగునిచ్చే తల్లి అని అర్థం. వాటి యొక్క అఖండ దీప్తియే శ్రీమాత. ఈ ఖండముతో ఉన్న లోకములు, ఖండముతో ఉన్న ఈ సృష్టంతా కూడా ఆ అఖండ దీపం ఏదైతే ఉందో ఆమెయే శ్రీమాత. అది ఏ బిందువు. ఏమ్మా? త్రికోణంలో ఉన్న బిందువు శ్రీమాత. అవి ఏ అనంత వ్యాప్తిని పొందగలవి. ఆ అమ్మవారే తలుచుకుంటే అనంత వ్యాప్తిని కూడా చేయగలదు. సూర్యుడు తలుచుకుంటే మొత్తం సృష్టి అంతా సూర్యకిరణాలతో నిండి ఉంది కదా. మనం ట్యూబ్లైట్ వేసామంటే మన రూమ్ వరకే ఈ వెలుగు ఉంటుంది. సూర్యుడు కనుక వెలిగాడు అంటే లోకమే వెలుగుతుంది అని. అనంత వ్యాప్తి చేయగలుస్తుంది ఆ తల్లి. మనం సూర్యుడి యొక్క వ్యాప్తిని చూస్తే ఇంత ఆశ్చర్యపోతే అమ్మవారి యొక్క 14 లోకాల యొక్క ఆ శ్రీమాతను చూస్తే ఎలా ఉంటుంది మన అనుభూతి? అది తెలుసుకుంటే ఎలా ఉంటుంది? అదే నువ్వు అవుతావు. ఈ నామం చదివితే అదే నువ్వు అవుతావు అని. దాన్ని ఏమన్నారు? అవి ఏ నారాయణ దశాకృతులు, నారాయణుడి యొక్క 10 అవతారములు అని. అంటే ఆ అమ్మవారి యొక్క నఖతిది అనే కిరణమే 9 ఆవరణాల్లో ఏమ్మా సృష్టి జరిగింది అని. మత్స్య పురాణం దగ్గర నుంచి అగో ఈ ఈ చివరి పురాణం ఉంది కదా, అంతవరకు 9 ఉన్నాయి కదా.
పురాణాలు, దశావతారాలు, మత్స్య పురాణము, నరసింహ పురాణం, ఇట్లా పురాణాలన్నీ కూడా అంటే ఈ సృష్టి 10 దశల్లో వచ్చింది అని అమ్మ. నేటి నుంచి ముందు మత్స్య పురాణం నుంచి మొదలు పెడతారు. అంటే సృష్టి మొదట నీటి నుంచి వచ్చినది, అంతే కదా. మనం కూడా నీటి నుంచే వచ్చాం. శుక్ర శోణితములు, అలానే నీటిలో ఏకకణ జీవులు, అమీబా, హైడ్రా, పారమేషియం, ఇలా ఉన్నాయి కదమ్మా ఏకకణ జీవులు ఇవన్నీ. తర్వాత మళ్ళీ మల్టీ సెల్యులర్, అనేక కణాలతో కూడుకున్న చేపలు, ఫిషెస్, ఇట్లా ఇవన్నీ వచ్చాయని. సో సృష్టి పరిణామ హేతుభూతములు. ఈ నక్కదిధి అంటే ఏమిటి? అమ్మవారి కిరణాలు ఏమిటి అలా వెలుగుతూ ఉంటాయని కాదు, సృష్టికి హేతుభూతములు. ఈ అమ్మవారి యొక్క కిరణములు, నఖముల నుండి వచ్చే కిరణము లేకపోతే సూర్యుడు, చంద్రుడు, ఈ 14 లోకాలు లేవు. ఇవి హేతుభూతములు. మనం ఎలా బతుకున్నామంటే మన బ్రతుకుకి ఏంటి హేతువు అంటే అమ్మవారి దయండి అని అనాల్సిందే. ఇంకో ఆప్షన్ లేదు నీకు. అర్థమైందా అమ్మా? దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. నువ్వు అలా బతకలేవు. అమ్మ దయ ఉంటేనే బతకగలుస్తావురా పిచ్చివాడా అని. ఆమె నఖముల నుండి వచ్చిన కిరణములు ఏమా అది అనగా ప్రజ్ఞ అని కూడా అర్థము. పరిణామ క్రమంలో హేతుభూతములు. అలానే ఎంత ప్రజ్ఞ ఉంటే మరి అమ్మవారు చెయ్యాలి ఇదంతా సృష్టి? అవునా? ప్రజ్ఞావంతుడు అంటే వాడు అని అంటామా లేదా? ప్రజ్ఞ వలన ప్రజ్ఞానము వస్తుంది. నకదీదిధి అంటే ప్రజ్ఞాన ఘన అని రహస్యం. ఆవిడ ప్రజ్ఞాన ఘన, ఆనంద ఘన, చాలా ఆనందంతో కూడుకున్న ప్రజ్ఞానం ఆవిడది. అది అంత యాక్టివ్గా ఉంటుంది. ప్రోయాక్టివ్ అంటారు. అంత యాక్టివ్గా ఉంటుంది అమ్మవారు. ప్రజ్ఞానము చేత తమో అంధకారము పోవును అంటే ఏంటి? ఈ యొక్క ప్రజ్ఞానము వలన నీలో ఉన్న చీకటి అంటే మాయా, అజ్ఞానము అని తొలగిపోతుంది. అందుకే గురువు అంటే ఏమిటి? చీకటిని తొలగించేవాడు అని కదా. వెలుతురు, దీపం వెలిగించావు అంటే చీకటి వెళ్ళిపోతుంది. అలానే లక్ష్మి, అలక్ష్మి, అలా ఏమ్మా లక్ష్మి, అలక్ష్మి. నకదీదిది అంటే ప్రజ్ఞాన ఘన అని రహస్యం. ప్రజ్ఞానము చేత తమో అంధకారము పోవును, ద్వైత వృత్తి నాశనమగును. నీకు ఎంత నువ్వు ఎదుగుతున్నావో అంత మాయ తగ్గిపోతూ ఉంటుందమ్మా. అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటంటే, అమ్మవారి కిరణముల యొక్క గొప్పతనం ఏంటంటే, నీలో ఎంత పుట్టినప్పుడు ఎంత అంధకారంలో మనం ఉంటామో, ఒక వయసు వరకు కూడా మంచి ఏంటో చెడు ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు ఒక వయసు వరకు. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా మంచి చెడు కూడా తెలియదు, అలా కూడా బతికే వాళ్ళు ఉన్నారు. సో ఈ యొక్క అజ్ఞానాన్ని తొలగించేది, నాశనము చేసేది ద్వైత ప్రవృత్తి. అంటే ద్వైత ప్రవృత్తి అంటే స్వపర భేదములు. నీది, నాది, అహంత, ఇదంతా నాది, మమత, నా వాళ్ళు, నీ వాళ్ళు వేరు, నా వాళ్ళు వేరు అని అనుకోవటం. అదంతా ఇదంతా మమత అని గురువు గారు చెప్తూ ఉంటారు. సో ప్రజ్ఞానము చేత ఈ తమో అంధకారము పోవును, ద్వైత వృత్తి నీకు పోయి అద్వైత స్థితి అనేది వస్తుంది. అద్వైతంలోనే నువ్వు మంచి పనులు చేయగలుస్తావు. ద్వైతంలో భయంతో చేసేవే ఉంటాయి. అద్వైతంలో ఇప్పుడు షిరిడి సాయిబాబా అద్వైత స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇవ్వటమే తెలుసు కానీ పుచ్చుకోవటం తెలియదు. అదే మాయలో ఉంటే సగం ఇచ్చే సగం పెట్టుకుంటాం మళ్ళీ. ద్వైత ప్రవృత్తి, అమ్మో నాకు కావాలిగా, అలా ఆ ద్వైత ప్రవృత్తిని తీసి అద్వైత స్థితిలో పెడుతుంది. అప్పుడు నీ జీవితము అక్షయ, అంతవరకు క్షయ. మూడో కొన్నది కిందంతా కూడా క్షయము. క్షయము అంటారు నాన్న. మొన్న అక్షయ తృతీయ అయింది కదా. అక్షయ తృతీయ ఏది? మూడవ కన్ను, జీవన్ముక్తి. అదే నువ్వు అసలైన నీ అక్షయము, క్షయము కానిది హలాక్ష అయిపోయింది. నువ్వు జీవన్ముక్తి, నువ్వే లక్ష్మీ స్వరూపం అయిపోయావు, నువ్వే అమ్మవారు అయిపోయావు. మరి అది ఎంత ఈ చంచలమైన ఈ కింద చక్రాలన్నీ కూడా ఒక్కసారి అక్కడ అన్ని లయమైపోయినాయి. నీలో నీవుగా నువ్వు ఉండిపోయావు.
అదే జీవన్ముక్తి అని అమ్మా. అదనమాట. ప్రజ్ఞానము చేత తమో అంధకారములు ద్వైత ప్రవృత్తి నశించును అమ్మా. ప్రజ్ఞానం బ్రహ్మ ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ తత్వమసి అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ. ఇటువంటివన్నీ కూడా మూడో పని దగ్గర నుంచి మొదలవుతాయి. అమ్మవారి యొక్క కిరణములు నకదీధిది అంటే కిరణముల వలన ఈ కిరణాలన్నీ కూడా ద్వైత ప్రవృత్తులు అన్నీ కూడా మళ్ళీ పైకి తీసుకెళ్ళో అమ్మవారు ఎక్కడెక్కడికి ఎలా వస్తావు మూడో కన్ను దగ్గర జీవన్ముక్తి ఇచ్చి అహం బ్రహ్మాస్మి అని ప్రజ్ఞానం బ్రహ్మ ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఓం ఇత్యేకాక్షరం ఒకే అక్షరము నుంచి సృష్టి వచ్చిందనే ప్రజ్ఞానాన్ని ఇస్తుంది నీకు. అక్కడి నుంచి అమ్మవారు తత్వమసి ఓం తత్ సత్ అదే నేను అని అనిపిస్తుంది. మరి ఇవన్నీ అక్షయ తృతికి సంబంధించినవి, క్షయము కానివి. తత్వమసి అహం బ్రహ్మాస్మి, అలానే అయమాత్మ బ్రహ్మ, నేనే బ్రహ్మను అని అనిపిస్తుంది. మొన్నకు మహావాక్య జ్ఞానమే ప్రజ్ఞానము అని. అటువంటి ప్రజ్ఞావంతుణ్ణి చేస్తుంది నిన్ను. మూలాధారంలో ఉన్న మాయా ప్రవృత్తుల్లో ద్వైత ప్రవృత్తుల్లో జీవితాన్ని గడిపే వాళ్ళందరినీ కూడా ఈ నకదీదిధి ఈ కిరణములు ఈ గుణములు నువ్వు ప్రధానంగా పెట్టుకుని, శ్రీకృష్ణుడు ఈ కిరణాలనే పెట్టుకుని జీవితాన్ని గడిపాడమ్మా. ఈ అవతార పురుషులందరూ కూడా కిరణాలుగానే బతికారు జీవితంలో. వాళ్ళు ఎందులో ఉన్నా కూడా కిరణమే. వజ్రము అడవిలో ఉన్నా దాని విలువ దాందే అన్నట్టు బతికారు కిరణములు. అమ్మవారి నకదీధిది అంటే నారాయణ ఏంటమ్మా కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అంటే కరాంగుళి నుంచి ఎలా బయలుదేరారో కింద కూడా అలానే ఉన్నారు. మనం కొద్దిగా మాయా విస్తరణం జరగంగానే అది మర్చిపోయి ఇది గుర్తుంచుకున్నాం. నశ్వరాన్ని గుర్తుంచుకున్నాం, ఈశ్వరం మర్చిపోయాం. శరీరం రాగానే ఆయన పోయాడు, దేవుడు పోయాడు, జీవుడు వచ్చాడు. అవునా? దేవుడు పోయి జీవుడు వచ్చాడు. ఆయనకి అందుకే వాళ్ళు దేవుడుగానే దిగారు, మళ్ళీ దేవుడిగానే వెళ్ళిపోయారు. అందుకే అవతార పురుషులు అన్నారు. పుట్టినప్పుడు జీవుడిగా, పోయేటప్పుడు దేవుడిగా కాదు. అది నకదీది ప్రజ్ఞానం బ్రహ్మ. నామరూప భ్రాంతియే తమో గుణము. నామము నా పేరు చాలా గొప్పది, నా పేరు చెప్తే అందరికీ తెలుసు, ఇలా నామాన్ని చూసుకొని మురిసిపోయేవాళ్ళు, నామ రూపాన్ని చూసి మురిసిపోయే వాళ్ళకి చెప్తున్నారు భ్రాంతియే తమోగుణ లక్షణము. అందులో ఉండకు, అది కాదు. అది వేదాంత ధోరణితో వేదాంత దృష్టితో తొలగించుకో. మళ్ళీ రజోగుణంలోకి రా, తర్వాత సత్వగుణంలోకి రా, తర్వాత నీవే నేనుగా భాషించు. అమ్మవారి పాదాభివందనముల చేత అది పోతుంది. అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఈ లక్షణం పోతుంది, నామరూపాల్ని తొలగించేస్తుంది అని. అర్థమైందా? అంటే అమ్మవారి పాదములు పట్టుకోవడం అంటే ఏంటంటే అన్ని గుళ్ళల్లో పోయి అమ్మవారిని తాకుతామని చెప్పి తాకమని కాదు అక్కడ అర్థం. ఏంటంటే అమ్మవారి పాదములు అంటే అమ్మవారి స్పృహ, ఆ స్పృహ పోగొట్టుకోకు అని, జీవ స్పృహ తగ్గించి అమ్మ స్పృహ పెంచుకో అని. అదే పాదాల దగ్గర బతకటం అంటే. ఆలోచనలో కూడా పాదాల దగ్గరే ఉండు అని, స్థూలంలో విగ్రహాల దగ్గర కాదు అని. అర్థమైందా? అదే ఉపవాసము అంటారు కదా. అన్నిటికీ చాలా పెద్దవాళ్ళు చూడండి, ఏముందిలేండి అంతా అమ్మవారి దయ, మా చేతిలో ఉంది. కృష్ణార్పణం, హరే రామ 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 హరే హరే అంటూ ముసలి వాళ్ళు పాపం ఎప్పుడు ఇదే మంత్రం చెప్పుకుంటూ ఉంటారు. అలా దగ్గరగా ఉంటారు, పాదాలను పట్టుకొని. మంత్రపాదుకలు, యంత్రపాదుకలు, తంత్రపాదుకల్ని పట్టుకుని ఉంటారని, అంతేగాని గురువుగారు కాళ్ళు పట్టుకుని ఉండమని కాదు. ఏమా ఆ ఆలోచనలో బతుకు అని. అప్పుడు నీకు అమ్మవారు ఏం చేస్తుంది? నీకు వందనము చేత, అమ్మవారి పాదాభివందనం చేత ఈ తమో గుణ లక్షణాలన్నీ కూడా పోయి ఆవిడ సత్వగుణ ప్రధానమైన కిరణమే నీలో వస్తుంది, నీ ఆత్మలో ప్రకాశిస్తూ ఉంటుంది. నీ నోటి నుంచి పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా ఆ తల్లి
భాషిస్తూ ఉంటుంది. వాడు కూడా మంచి మంచి ప్రవచనాలు చెప్పుకుంటూ, మంచి మాటలు చెప్పుకుంటూ, లోకంలో వసుదైక కుటుంబము శాంతిని నెలకొల్పుతూ, అవతార పురుషులందరూ కూడా అలా వచ్చి అలా శాంతి నెలకొల్పి పోయిన వాళ్ళే అని. లేదు అంటే రావణాసురుడిగా పుడతాం, రావణాసురుడిగా చస్తాం. అర్థమైందా? అదనమాట. వాడేమో ఆ కిరణాలన్నీ శ్వాకు ఉపయోగించుకున్నాడు. కృష్ణుడు ఏం చేశాడు? లోకానికి ఉపయోగించాడు. చూసారా? అది తేడా అని చెప్తున్నాడు. అలా అర్థం చేసుకోవాలి. కిరణములు అంటే అది. నీ జ్ఞానం అమ్మ నేనెందుకు చెప్తాను? నా జ్ఞానం నా దగ్గరే ఉంటుంది. నేను చెప్పను అని. అందరికీ పంచటం. భగవద్గీత ఆయన అర్జునుడికే చెప్పాడా? లోకాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. లేదా మనకి తెలియదు. అర్జునుడికే తెలుసు. అది అది గ్రంథస్థం కాలేదనుకో మనకేం తెలుసు? ఒక భగవద్గీత చెప్పాడట. ఆ ఠాతోనే ఉండిపోతాయి అన్ని గీతలు. ఆనందగన ఇప్పుడు ఇంత చేశాడు కదా! ఏమోనండి ఆయన చిత్ గగన చంద్రిక రాశాడట. ఏమో మరి బయటికి రాలేదు ప్రపంచంలో. అలా చాలా పోగొట్టుకుంటాం. సంపద జేబులో ఉన్నది పోతే ఏడవటం కాదు. ఆల్రెడీ ఎంతో పోయింది మనది. ఎంతో సంపద పోగొట్టుకొని మనం ఈ స్థితిలో మిగిలిన దాంతో తృప్తి పడుతున్నాం. ఎంత సంపద పోగొట్టుకుంటే అవునా? ఎంత బాధపడాలి? మన కళ్ళల్లో నీళ్లు కూడా సరిపోవు. అంత అంత అనుభవం, అంత నష్టం జరిగింది. అదనమాట తెలుసుకోవాల్సిన విషయం. అందుకే అమ్మవారి పాదములు పట్టుకోవటం అంటే మళ్ళీ నీకు నువ్వు తేజోవంతుడివి కావటం, నువ్వు దేవిగా భాషించటం. జీవలక్షణం పోయి దైవ లక్షణం. జీవితము దైవతము అంటారు. జీవితం గడుపుకుంటూ దైవతాన్ని చూపించటం. అంతేగాని దేవుణ్ణి ఎక్కువ పూజ లోపల చేసుకుంటూ బయటంతా జీవితంలో మాయలో తిరగటం కాదు. రావణాసుడు తిరిగినట్టు. వాడు లోపల దేవుడే. వాడు దేవుణ్ణి బయటికి చూపించలేదు. నిజంగా వాడు భక్తుడిగా మిగిలిపోయాడు అనుకో ఈ ఎదో పనులు చేసేవాడు కాదు. మాయలో వచ్చాడు కాబట్టి తమో గుణ ప్రధానము. అందులో తమో గుణంలో ఎక్కువ ఉన్నాడు కాబట్టి వాడికి ఈ యొక్క నష్టం జరిగింది. అర్థమైందా? అమ్మవారి గుణాలకి, త్రిగుణాలకి ఆమె తలుచుకుందంటే నీతో సత్వగుణ ప్రధానమైన పనులే చేయిస్తుంది. నీ బుద్ధిని బట్టి, నీ సంకల్పాన్ని బట్టి. ఏమా? నువ్వు ఎలా చూస్తావు? యద్భావం తద్భవతి అంది. నీకు ఎలా కనిపిస్తే అలా. ఏమా? మంచివాడు చెడ్డవాడుగా కనిపిస్తాడు, చెడ్డవాడు మంచివాడిలా కనిపిస్తాడు. స్నేహితుల్లో ఉన్నారు కదా, చెడ్డవాళ్ళతోనే స్నేహం ఎక్కువ చేస్తాం, మంచివాడిని ఎప్పుడు దూరం పెడతాం. అదే దౌర్భాగ్యం, అదే మాయ. బుద్ధి కర్మానుసారే. ఓకే. శ్రీ మాతృ పద సేవనం చేత అది పూర్తిగా పోతుందని నిగూఢార్థము. అమ్మవారి యొక్క పద సేవనము అంటే పదములు అంటే స్థూల పాదుకలు. అమ్మవారి యొక్క పాదుకలు ఏవైతే ఉన్నాయో శివ పాదుకలు, శివ పార్వతీ పాదుకలు. వందే గురుపదనందం అవాంగ్మానస గోచరం అని అంటామే. 3 పాదుకలు త్రిపాత్ విభూది ఊర్ధ్వం దివి అన్నారు. అంటే ఏంటంటే ఈ సృష్టి 1/4 పావు వంతుతో బయటికి వచ్చింది. సో ఎన్ని పాదుకలు ఉన్నాయి? 3 పాదుకలు. ఒకటి స్థూల పాదుకలను పట్టుకుంటే నీకు అజ్ఞానము తొలగి విజ్ఞానం అనేది వస్తుంది. గురువుని పట్టుకొని అమ్మవారి పాదుకలు 2వ పాదుకలు ఆజ్ఞా చక్రాన్ని పెట్టుకొని గురు సేవన చేసుకోవటం వలన నువ్వు 3వ కన్ను యొక్క జ్ఞానాన్ని పొందుతావు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడు? ప్రజ్ఞానం అనేది వస్తుంది. ప్రజ్ఞాన గనుడి అవుతావు. అక్కడి నుంచి ఆ ఆశీర్వాదం తీసుకొని నిన్ను బ్రహ్మకచ్చం వైపు నడిపినప్పుడు అది మణిపాదుకలు అవుతాయి. అక్కడి నుంచి ఏకపాదుక అవుతావు, లలిత అమ్మవారు. అదే బిందువు. ఇదే పద సేవనము అంటే. అంటే గురు పాదుకలు అంటే అంత గొప్పవి అని. చాలా. సో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే అంత గొప్ప వాళ్ళం కాము మనం. పాదాలను చూడటమే మనకి పూర్వజన్మ సుకృతం. ఎన్ని జన్మలు నేను అమ్మవారి సేవ చేస్తే ఆ పాదుకల్ని తాకటం జరిగింది అని. అదనమాట. ఆవిడ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తామా?
తల్లిదండ్రుల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే మనం మాట్లాడలేం, అటు ఇటు కళ్ళు తిప్పుతూ మాట్లాడతాం. అలాంటిది అమ్మవారి దృష్టి. అలా అన్నమాట అర్థం చేసుకోవాలి. అంటే అమ్మవారు ఏంటంటే ఆవిడ అది శ్రీ సూక్తంలో చదువుతాను కదా, సాక్షరపాత్ అని. అన్ని కన్నులు ఆమెయే తారక. అందరి కన్నుల్లోంచి నేను చూస్తున్నాను అంటుంది. నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో అందులో తారక నుంచి నేను గమనిస్తున్నాను అంటుంది. ఆవిడకి నామరూపాలు ఉండవు కదా. నువ్వేమనుకుంటావు, నామరూపాలని పెట్టుకుని ఆమె నా మంచి ఫ్రెండ్ అండి అంటావు. కానీ ఆమె తారకలో ఆమె ఉంటుంది. సో ఆ చూపును నువ్వు పట్టుకోలేవు అని, ఈ ద్వైత చూపుతో అద్వైత చూపుని చూడలేవు అని. నువ్వు అద్వైతం కావటం అంటే అవధవం సవధవం కావటం. నువ్వే అది అయితేనే నీకు తెలుస్తుంది. అదే మూడవ కన్ను ఆజ్ఞాచక్రము అంటే అమ్మవారి కన్ను ఇస్తుంది. అప్పుడు నీకు దివ్య దృష్టి ఇస్తుంది. ఎందుకు లేరా, పోతే పోయింది, అది మాయా కన్ను. చాలా అది అమ్మ చూపు రావటం అంటే అదనమాట. ఆ చూపు వేరు, ఈ చూపు వేరు. బాగా చెప్తున్నారు. పూర్వజన్మ సుకృతం. ఏ ఆకాశంలో కూర్చోబెట్టి ఇవన్నీ మనతో చెప్పిస్తుందో ఆ తల్లి. ఇది అథ అంటారు, ఒకానొక చోటు. నిజంగా అయితే అడ్రస్లు లేవు. నిజంగా సృష్టికి అడ్రస్ లేదు. మనందరము ఇదే నైమిషారణ్యం. ఇలా కలవటమే. ఈ ఆకాశంలో కలిశాము. ఈ ఆకాశంలో కూర్చోపెట్టి నాతో ఇవన్నీ చెప్పించటం అమ్మవారు, గురువులు, మీరందరూ కూర్చొని వినటం. నైమిషారణ్యంలో మునులు, ఋషులు, పుణ్యాత్ములే ప్రవేశం ఉంటుంది. అలానే మీరు కూడా ఈ పరంపర అని నైమిషారణ్యంలో మనందరినీ కూడా వారి ఆశీస్సులతో మనందరం సమావేశం అయ్యాము అంటే ఇది తప్పకుండా మనందరం కూడా అమ్మ దృష్టిలో ఉన్నాము, అమ్మ దయలో ఉన్నాము అని గుర్తుంచుకోండి అని చెప్తున్నాను. ఇదేదో ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి ఆర్డినరీ క్లాసులుగా చూడొద్దు అని. అదృశ్యంగా వింటున్నారు. అదృశ్యంగా నేను కనిపించను, మీరు నాకు కనిపించరు అని అదృశ్యంగా అన్ని విషయాలు కూడా చూసారా. పైలోకాల్లో వ్యవహారాలు ఎలా ఉంటాయో, దేవతలు చేసే వ్యవహారాలు. మనమే భూమి మీద ఎన్ని దేవతా పనులు మనతో చేయిస్తున్నారే, ఈ జీవితంలో ఇన్ని మంచి పనులు చేయిస్తున్నారే, ఈ సమావేశాలు కల్పిస్తున్నారు, అమ్మవారి గురించి మనతో చెప్పిస్తున్నారు, వాక్కు వాళ్లే ఇస్తున్నారు అంటే ఈ పనులన్నీ ఎవరు చేయిస్తున్నారు? గురు పరంపర మహోతార్ బాబాజీ యొక్క కృప, కటాక్షం. అవునా? సో మనందరం కూడా గంధర్వులం. అంతే చేసి అమ్మవారిని మనం ధ్యానించుకుంటున్నాం, ధ్యానించుకుంటున్నాం, అనుభూతి చెందుతున్నాం. ఆవిడలో మనం ఆనందిస్తున్నాం. మనకంటూ ఆనందం లేకుండా ఆవిడ ఆనందమే మన ఆనందంగా బతుకుతున్నాం, చెప్పుకుంటున్నాం. అది మనకంటూ ఒక ప్రత్యేకమైన ఆనందం లేదు అని. సో గంధర్వులు అంటే ఏమిటి? గాంధార దేశం అంటారుగా, గాంధారి, ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు కొట్టుకొని చేస్తున్నారు కదా ఆఫ్ఘనిస్తాన్లో. అందుకే ఎవరు ఏ దేశాల వారు కూడా కల్పించుకోరు. ఎందుకంటే గాంధార దేశంలో, ఆఫ్ఘనిస్తాన్లో కాగల కార్యము గంధర్వులే తీరుస్తారు. వాళ్ళలోనే ముసలం పుడుతుంది. వాళ్ళు కొట్టుకొని చేస్తారు. చివరికి ప్రజలే గెలుస్తారు. అదే కాగల కార్యం గంధర్వులు చేస్తారు. అందుకే మోడీ పెద్దగా పట్టించుకోడు. ఈ రహస్యాలన్నీ వాడికి పై గురువులు చెప్తూ ఉంటారు. అందుకే మన రియాక్షన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే అతి త్వరలో ఈ తాలిబాన్స్ అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అదే స్వయం కృపా అపరాధము అంటారుగా, భస్మాసుర అస్తము, ఆ చెయ్యి వాళ్ళ మీదే పెట్టుకుంటారు. అందుకే కామ్గా ఉండటం మంచిది. తర్వాత మళ్ళీ భారతదేశం కల్పించుకుంటుంది, ఆ దేశాన్ని అభివృద్ధి చేస్తుంది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు అంత యుద్ధాలు అవన్నీ అవసరం లేదు. ప్రజలే బుద్ధి చెప్తున్నారు. చూశారు కదా, కాగల కార్యం గంధర్వులే తెలుస్తారు. అది గాంధార దేశం. గాంధారి అక్కడి నుంచి వచ్చింది. అందుకని ఆఫ్ఘనిస్తాన్ కూడా అఖండ భారతంలో ఒక భాగము. ఆ మాటకు వస్తే ఒకప్పుడు ఈ ఆర్యులే ఈ దేశం అంతా కూడా పరిపాలించారు, ప్రపంచం అంతా కూడా. మనకి హిస్టరీ తెలీదా? నాకు తెలిసేదేముంది, కన్నుతోనే చూస్తా. ఏ దేశంలో ఏ బతుకు ఎలా ఉందో కూడా చెప్తా. ఇక్కడి నుంచే చెప్తాను. పాతాళ లోకం ఏ దేశమో చెప్తాను. మెక్సికో పాతాళ లోకం. అటువంటి కంట్రీస్ అన్ని కూడా పాతాళ లోకాలు
అంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది. మొన్న చెప్పాను కదా! అతల, వితల, సుతల, అసాతల, మహాతల ఈ తలాలన్నీ కూడా ఏ దేశాల్లో కూడా చెప్తారు. అవన్నీ తర్వాత విషయాలు. అవి లౌకికమైనవి. ఇక్కడ మనం ఏంటంటే అమ్మవారి దగ్గర ఉన్నాం కాబట్టి పై ఆకాశాల గురించి తెలుసుకోవాలి. కింద ఆకాశాలు ఎందుకు? నిన్నటి సంగతి ఎందుకు మనకి? మనమే అంటాం గదా! ఏంటి నిన్న మొన్న ఏం చేసా పోన్లేవే ఇవాళ ఏం చేసావో మాట్లాడు. మొన్నటి సంగతి ఎందుకు? అవునా? అలానే ఉంటాయి. అందుకే ఏ సబ్జెక్ట్స్ నేను ఇందులో కలపను. హిస్టరీ చెప్పండి గురువుగారు అంటే హిస్టరీ పద్ధతిలో చెప్తాను. వాళ్ళ కళ్ళు తిరిగిపోతాయి మళ్ళీ. మరి నేను చెప్పేటప్పుడు నోట్స్ రాసుకోండి. నేను పుస్తకాలు చూసిన జ్ఞానం గాదు మరి. అమ్మవారు నాకు అటువంటిది ఇస్తుంది. నాకేది చెప్పించాలో అదే. దానికోసమే వచ్చాను. ఆ పని చేసుకొని వెళ్ళిపోతాను. అంతేగాని అవన్నీ లౌకిక వ్యవహారాలు నాకెందుకు? ఇప్పుడు కింద భూమి మీద నలుగురు కలిస్తే పనికిమాలిన మాటలు మాట్లాడతారే, ఆధ్యాత్మికంలో గూడా ఇటువంటి పనికిరాని సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. అన్నిట్లో నేనేమిటి, నాకు నవనీతము కృష్ణుడు. వెన్నయే ముఖ్యము. ఆ వెన్నే తీస్తాను. ఆ వెన్నే మీకు పెడతాను. అవునా? అది తెలుసుకోండి. ఆనందఘన గూడా అదే. గురు పరంపర అంతా గూడా అదే. ఏమ్మా? సో సో, పద సేవనము చేత అది పూర్తిగా పోతుందని నిగూఢార్థము. అంటే నిగూఢార్థము అంటే అంత అర్థం అందులో దాగి ఉందా అని. ఇప్పుడు మనకు గూడా చిన్నప్పుడు తల్లి తల్లిదండ్రుల పెంపకంలో ఉన్నప్పుడు గాని, పెద్దవాళ్ళు ఎవరన్నా ఏదైనా చెప్పినా గూడా నిగూఢార్థంలో ఉంటాయి. వీళ్ళకేం తెలీదు. వీళ్ళకి అసలు లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలీదు అని మనం తీసి పడేస్తూ ఉంటాం. దాని పర్యవసానం అంతా జెప్తారు. ఉదాహరణకు ఒక అలవాటు. "అరే! ఈ అలవాటు చేసుకోకురా మంచిది కాదు. ఆరోగ్యం పాడైపోతుంది" అన్నాడంటే అందులో నిగూఢార్థం ఉంటుంది. వాడు అనుభవిస్తేనే చెప్పాడు నీకు. అది వదిలేసి ఆనందాన్ని పట్టుకుంటే అజ్ఞానంగానే ఉంటావు. సో, ఈ శ్రీ విద్య అంతా కూడా ఎలా అర్థం చేసుకోవాలి అంటే నిగూఢార్థంగా దీని వెనక తెర తీసి చూసి దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి రావాలి. ప్రతి నామం 1000 తెరలున్నాయి. ఒకేసారి అమ్మ దయ ఉంటే ఆ 1000 గూడా నీకు తీసేస్తుంది అమ్మవారు. రావే ఎన్ని సార్లు ఊరికే అది ఇది తెరుచుకుంటూ ఉంటావు. వచ్చేయి నా దగ్గరికి అంటుంది. అదే కైవల్యం. ఎన్ని నామాలు తెలుసుకుంటావు అంటుంది. ఒక నామంతోనే తెలుసుకో చాలు ఇంకెందుకు? 1000 చెప్తే గాని నీకు అర్థం కాదా నేనేంటో? సరే తెలుసుకో. నీ ఓపిక. నీ భక్తి మెచ్చానులే అంటుంది. 1000 తర్వాత అనుభూతి ఇస్తుంది. ఇప్పుడెలా ఉంది అంటుంది. అబ్బా! ఈ స్వీట్ కోసం, ఈ ఆనందం కోసం, ఈ దర్శనం కోసం నేను పరితపించిపోయానమ్మా. అవునా? అదనమాట చెప్తున్నాడిక్కడ. ఎంత ప్రయత్నం చేస్తున్నాను చూడండి. ఇదంతా జ్ఞానంతో ప్రయత్నం. స్థూలంగా ప్రయత్నం, సూక్ష్మంగా ప్రయత్నం, సూక్ష్మతరంగా ప్రయత్నం, సూక్ష్మతమంగా ప్రయత్నం చేస్తే గాని అమ్మ దర్శనం కావట్లేదు. అమ్మని దర్శనం కావాలి గదా మరి. అది. ఆవిడ అలా వ్యక్తావ్యక్త, దృశ్యాదృశ్యంగా ఆడుకుంటూ ఉంటుంది నీతో. అసలైన దాగుడుమూతలు అవి. చిన్నపిల్లలు ఆడుకునే దాగుడుమూతలేమిటి 5 నిమిషాల్లో మళ్ళీ మనం గట్టిగా వెతికితే వాడు దొరుకుతాడు. కానీ అమ్మవారిని పట్టుకోవడం ఈ దాగుడుమూతలు చాలా కష్టం అని చెప్తున్నారిక్కడ. ఆ! ఇది తెలుసుకోండిరా పిచ్చివాళ్ళలారా అని. అందుకే చాలా జాగ్రత్తగా దృశ్యంలో నుంచి అదృశ్యంలోకి వెళ్ళాలని. హ్మ్. ఏ తెర తీస్తే ఏం ప్రమాదం వస్తుందో అని. అవునా? అంతే కదా! ఏ తెర తీస్తే ఇప్పుడు అక్కడేంటి కేరళలో ఆ యొక్క స్వామివారి ఏడో మాళిగ తెరిస్తే ఆ! నాగబంధం వేశారు. అది తెరిస్తే ప్రమాదం వస్తుందని చెప్పారు గదా! అవును. తెరిచావనుకో సముద్రానికి ఆనుకుని ఉందది. సముద్రం అంతా నీళ్ళొచ్చేసిందంటే కేరళ అంతా మునిగిపోతుందన్నట్టుగా. ఆ! ఏముందో తెలీదు గదా! అందుకే తెరవకుండా ఉండటమే మంచిది. ఇలా ఈ ఈ అజ్ఞాన భూమికలు అంటారు ఇవన్నీ. ఈ అజ్ఞాన భూమికలన్నీ గూడా ఆ! నాగబంధంతో ఉంటాయి. అందుకే గురు కృపా హి కేవలం, మాతృ కృపా హి కేవలం. ఇటువంటి మహా విష సర్పాలను దాటుకుంటూ ఈ దృశ్యమాన జగత్తులో అజ్ఞాన భూమికల నుంచి జ్ఞాన భూమికలు, జ్ఞాన భూమికల నుంచి మళ్ళీ పై భూమికలు, ఉన్మని వరకు గూడా ఉన్నాయి గదా! భూమికలు. ఇవన్నీ దాటించేది ఆ యొక్క గురువు యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఈ మంత్రములు.
నీకేమీ ప్రమాదం కాకుండా అదే కవచము. అసలైన కవచం అది. ఇక్కడ నాకు కవచం ఇయ్యండి గురువు గారని కాదు. అసలైన కవచం పైనవి. ఆ! ఆ కవచం ఇస్తాడు. అదే మంత్రము. అదే నీకు కవచంగా రక్షణ. రామబాణం చూడండి ఎలా ఉంటుంది. ఆయన ప్రయోగించిన బాణం ఇప్పుడు గూడా అది లోకంలో తిరుగుతూనే ఉంది. ధర్మం. ధర్మ బాణాన్ని ప్రయోగించాడు. అర్థమైందా? అది కవచంలా ఉంటుందన్నమాట. ఆంజనేయ స్వామి తోకని పెద్దది చేసేసాడు కుండలిని శక్తి. చేసి మహిరావణుడు తంత్రం చేస్తాడనమాట. రాముడిని, లక్ష్మణుడిని బలి ఇద్దామని పెట్టుకుంటాడు. అన్నని చంపేశాడు. ఈ రామావతారంలో వీళ్ళిద్దరు అన్నదమ్ములు మా అన్నయ్యని చంపేశారని చెప్పి వాడు మహిరావణుడు ఏం చేస్తాడు? వీళ్ళిద్దరిని అపహరించాలని చెప్పి మాయావేషంలో వస్తాడని విభీషణుడి ద్వారా తెలుసుకొని ఆంజనేయ స్వామి కవచంలా ఏం చేశాడు? తోకని పెద్దగా చుట్టేసి ఆ మధ్యలో పెట్టాడు. వీళ్ళిద్దరిని పడుకోండి స్వామి అని చెప్పి వాళ్ళ చుట్టూ తోకని పెంచుకుంటూ ఆ తోక పైన వెళ్ళి కూర్చున్నాడు. రామభజన చేసుకుంటూ. బహిరావణుడు వస్తాడు. అదేమిటి రాముడికి లక్ష్మణుడికి కవచము. ఆంజనేయ స్వామి కవచం నీకు అంటే ఈ కథ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక కవచం నమ్మకంతో విశ్వాసంతో నువ్వు చేశావు అంటే దుర్గా కవచం గాని హనుమత్ కవచం గాని ఎన్నో కవచాలు ఉన్నాయి. అలా నీ చుట్టూ అలా ఆ తోక అలా ఉంటుంది కవచం. ఏ దుష్ట శక్తులు కూడా నకారాత్మక శక్తులు నీ మీద ప్రయోగించబడవు. తంత్రము పని చెయ్యదు అని. ఇప్పుడన్నా అర్థమైందా? మంత్రం అంటే ఏంటో సామాన్యమైనది కాదు. ఆ ఏదో అక్షరాలు అనుకుంటున్నారు, అక్షర సముదాయం అనుకుంటున్నారు. కాదు, చాలా అయ్యమ్మా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మంత్రం. ఒక గురువు గారు ఒక బాలామంత్రం, పంచదశి, షోడశి లేదా ఏదైనా నకారాత్మక శక్తులు నీ ఒంటి మీద ఉన్నా కూడా మంత్రపూరితంగా తీసేస్తాడు. ఆయన స్పర్శతో అన్ని తొలగిపోతాయి. అదే కవచముగా నీ యొక్క శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. నీకు రాబోయే జీవితం అంతా కూడా అది కవచం నిన్ను అన్ని వేళల్లో సర్వావస్థల్లోనూ. అర్థమైందా? ప్రయాణం చేస్తున్నప్పుడు అందరి పెద్దల ఆశీస్సులు తీసుకుని వెళుతున్నాం కదా. అమెరికాకి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా దండం పెట్టే వెళుతున్నాం కదా. దేవుళ్ళకి అందరినీ సంతోషపరిచి తల్లిదండ్రులందరినీ సంతోషపరిచి ఫ్లైట్లో వెళ్ళి కూర్చుంటున్నాం. ఎంత ధైర్యంగా కూర్చుంటున్నాం. ఇవన్నీ చేయకుండా వెళ్ళి కూర్చున్నంతసేపు మళ్ళీ అనుమానం, అమ్మో ఈ ఫ్లైట్ అసలు అమెరికా దాకా వెళుతుందా, గాల్లోనే ఏమన్నా అవుతుందా? అవునా? భయం. అదే నకారాత్మక శక్తి అంటే. ఆ భయమే నీ మృత్యువు. జో డరా ఓ మరా. ఎవడు భయపడ్డాడో వాడు చచ్చాడే. ఆ భయపడే వాళ్ళని నకారాత్మక శక్తులు పట్టుకుంటాయి. ధైర్యవంతుడిని పట్టుకోవు. అర్థమైందా? అదే అభయము అమ్మవారిది. ఎందుకంటే అది నేను పట్టుకుని దగ్గరకు వస్తే అదే మాడి మసైపోతుంది. సేమ్ ఇప్పుడు ఆంజనేయ స్వామి కథ చెప్పాను కదా, అలా మంత్రం అలా నిన్ను రక్షిస్తుంది అని. అందుకే కష్టకాలంలో భగవంతుడే మనకి నాథుడు. ఆ మాటకు వస్తే సృష్టి అంతా అనాథే. అమ్మవారిని తెలుసుకుని పాదవందనం చేస్తే మనం నాథుడిని పొందామని అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చిందమ్మా నాకు. ఇంతకాలం నేను మాయలో ఉండి అనాథని. అనాథ అంటే ఉండటానికి తినటానికి లేనివాడని కాదు అర్థం. మనందరం కూడా అనాథలమే. అమ్మను తెలుసుకోనంత వరకు అనాథలమే. చాలా నీ దగ్గర కోట్లు ఉండొచ్చు, కానీ అనాథవే. అమ్మ ఆశీర్వాదం, అమ్మ పాద సేవ లేనప్పుడు ఇంకెందుకు నీ జీవితం అని చెప్తున్నాడు ఇక్కడ. సో అనాథలు అంటే ఏంటంటే కేవలం డెస్టిట్యూట్స్ అంటారు ఇంగ్లీష్లో. అనాథలు అంటారు. పాపం ఏమీ ఉండవు వాళ్ళకి. వాళ్ళు కాదు అమ్మా, వాళ్ళు కాదమ్మా. అనాథలు అంటే సరైన శ్రీ మిథ్యని పెంచుకుంటూ బతికేవాళ్ళు, అంటే మాయని పెంచుకునేవాళ్ళు, మాయలో ఉండేవాళ్ళు అనాథలు. ఎప్పుడైతే మూడో కన్ను దగ్గర అమ్మవారు ఉంది, అహం బ్రహ్మాస్మి, జీవన్ముక్తి అధిష్టానము అని నువ్వు తెలుసుకుంటా, హృదయంలో త్రికోణాంతర దీపికగా అమ్మవారు ఉంది అని తెలుసుకోవటమే, ఆత్మరూపంగా ఉంది అని తెలుసుకోవటమే నాథ శ్రీ
విద్య వి ఏమా జ శ్రీ విద్య అంటారు. మనసులో ఉన్నంత వరకు శ్రీ మిథ్య, అది అనాథ. మన మనసు కూడా అనాథ. చాలా మంది వచ్చి జీవితంలో మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రేమలు, అభిమానాలు, కోపాలు, ద్వేషాలు. అమ్మా వాళ్ళు ఉన్నంత వరకు ఈ మనసు సంతోషపడుతూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దుఃఖపడుతూ ఉంటుంది, అనాథగా ఉంటుంది. ఇది ఎప్పుడు నాథ అనాథ మధ్యలో తిరిగేది ఈ మనసు. అర్థమైందా? శాశ్వతమైన ఇది తొలగిస్తే ఆత్మయే నాథుడు అని తెలుసుకుంటే నువ్వే శ్రీనాథుడివి, నువ్వే శ్రీ విద్యోపాసకుడివి, నువ్వే అమ్మవారివి. నీ చుట్టే అందరూ వస్తారు. నువ్వు మనసులో ఎవరైతే వెళ్ళిపోయారని బాధపడ్డావో వాళ్ళందరూ నీ దగ్గరకు వస్తారు. ఎప్పుడు శాశ్వతంగా నీతోనే ఉండిపోతారు. అలా అలా బతుకురా అని చెప్తున్నారు ఇక్కడ ఈ నామంలో. వెనక అంతే కదా, మనసును నమ్ముకుని స్నేహం బంధం పెంచుకుంటే ఇవాళ ఉంటారు, ఇవాళ వీళ్ళు జీవితాంతం ఉంటారండి, నన్ను విడవకుండా ఉండలేరు అని నువ్వు అనుకుంటావు మాయలో. కానీ ఏదో ఒక రోజు స్వ వచ్చినప్పుడు నిన్ను కూడా అనాథ చేసి వెళ్ళిపోతారు. అదే నువ్వు ఆత్మలో నిష్ఠుడివై ఉన్నావు అనుకో, అమ్మ పాద సేవన చేసుకుంటూ అక్కడే ఉన్నావు అనుకో, నీ పాద సేవన చేయడానికి వాళ్ళందరూ వస్తారు. అర్థమైందా? అర్థమైందా? సో అప్పుడు నీకు ఈ బాధ లేదు. వాళ్ళు ఉంటారా, రేపు వెళ్ళిపోతారా అనేది అవసరం లేదు. నీకు అమ్మ పాదాలు ఉన్నాయిగా. స్వామి మీరు తప్ప మాకెవరు ఉన్నారు స్వామి అని జీవితాంతం ఆ గురువునే పట్టుకొని బతికేస్తారు. ఆ గురువుతోనే వెళ్ళిపోతారు ఆ లోకాల్లోకి. అది చెప్తున్నాడు ఇక్కడ. అది విశ్వాసం అంటే. ఏదో ఇవాళ ఉండి రేపు పోయే విశ్వాసాలు కావు అని. మనసు అన్నీ కూడా బంధాలు అలా కల్పిస్తుంది. ఆత్మ ఎప్పుడు అందుకే అనుసంధానము. ఆ బంధం అమ్మవారు ఏం చేస్తుంది, భక్తుడికి ఆ మాయను తొలగించినప్పుడు పాదసేవన వల్ల ఏమయ్యావు, ఆ అమ్మవారిలో కలిసిపోయావు, లయాన్ని ఇస్తోంది. మనసులో మనం అభిమానించే వాళ్ళు గుర్తుంచుకుంటున్నారా మన్ని? అవునా? చేసిన సహాయం మర్చిపోతున్నారు కదా. చెప్పండి. మరి వాళ్ళు ఎందుకు ఆ వెంపర్లు మనకి, వాళ్ళ వెంట పరిగెత్తాలని? అదే ఎండమావుల్లో పరిగెత్తడం అంటే అదే అని చెప్తున్నానమ్మా. అంతా ఇంకా చాలా చెప్తాను, ఇంకో గంట చెప్పొచ్చు, కానీ ఇక్కడికి చాలు. ఎందుకంటే ఇది పాడైపోతుంది, మనం ముందుకెళ్ళాలి.